శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి 12వ స్థానంలో 4 గ్రహాలు ఏర్పడడం జరిగింది. 2వ స్థానంలో శని భగవానుడు, ఇంకా వీళ్ళు ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు. ఇప్పుడు విచిత్రంగా ఏమైందంటే కుంభరాశి 2 పాపగ్రహాల మధ్య పడడం జరిగింది. శని కుజుల మధ్య అనుకోవచ్చు. ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ పాపకర్తార యోగం, ఒక బంధన యోగం ఏర్పడింది. అంటే ఏదైనా కొన్ని అటాచ్మెంట్స్, కొన్ని బంధాలు జాతకుడికి ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి కొన్ని అనుకోని వ్యాధులు రావడం కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి గుప్త వ్యాధులు లాంటివి బయటపడటం కానీ జరుగుతూ ఉంటాయి. అయితే జాతకుడు కొన్ని రోజుల పాటు ఏదైనా వేరే ప్రాంతానికి మారడం కానీ, ఇతరుల యొక్క ఇంట్లో గెస్ట్గానో అతిథిగానో అంటే ఇతరుల మీద ఆధారపడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే రాశి అందున్నటువంటి రాహు జాతకుడు ఒక మొండి ధైర్యంతో పోరాడుతూ ఉంటాడు. దానికి ఎంత అప్పున్నా, ఎంత బాధ్యత ఉన్నా అసలు ఏమీ లెక్కలేనట్టు, ఏమీ భయం లేనట్టు వ్యవహరిస్తుంటాడు. అలాగే ఆరోగ్యపరంగా గుప్తంగా ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా జాతకుడు అవన్నీ బయటికి చెప్పుకోకుండా ధైర్యంగానే ఉంటాడు. నాకేం కాలేదు, నేను చాలా బాగున్నాను అంటాడు. ఈ విధంగా జాతకుడు ఒక మొండి ధైర్యంతో పోరాడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ప్రస్తుతం రాశి ఉన్నటువంటి రాహు ఈ విధంగా జాతకుడికి ఒక తృప్తి లేని జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా, ఎంత ఆస్తి వచ్చినా ఇంకా రాలేదు, ఇంకా మనం సరిగ్గా సాధించలేదనే ఇబ్బందితో పడుతుంటాడు. అంటే గతంలో ఇతను చాలా మందికి ఉపయోగపడి చాలా జీవితాలు నిలబెట్టి ఉన్నదంతా పోగొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే ఈ పోగొట్టుకున్నదంతా మళ్ళా సంపాదించాలనే ప్రయత్నంలో మరి జాతకుడు ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. ఒకనొక టైంలో గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఒకనొక టైంలో పోగొట్టుకుంటుంటాడు, ఒకనొక టైంలో సంపాదించుకుంటాడు. ఇప్పుడు సంపాదించే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఇప్పటికి బాధ్యతలు పెరగడం, రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, ఇవన్నీ కూడా జాతకుడికి సరైనటువంటి తృప్తిని ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు 12వ స్థానంలో వచ్చిన గ్రహాలు ప్రధానంగా కుజుడు, తృతీయ దశమాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల వ్యాపారం శుభ్రంగా జీరోకి రావడం జరుగుతుంది. ఇంకా పెట్టుబడి పెడితే మనకి ఇంకా బాగుంటుంది అన్న ఆలోచనతో ధనం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. అయితే జాతకుడిని ఎవరు నమ్మరు, కానీ అవకాశం మాత్రం ఉంటుంది. అది కళ్ళ ముందే సమయానికి ధనం లేక అవకాశం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఇతరులను నమ్మడం వల్ల, దగ్గర బంధువుల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొంత స్థిరాస్తి కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. రవి 12వ స్థానంలో ఉండడం వల్ల రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. ఈ పక్కన పెడితే కుటుంబంలో ఎవరికి తండ్రి గారికో పిల్లలకో ఇబ్బంది అవ్వడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వారి కొరకు సమయాన్ని ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. ఈ విధంగా మరి ఉంటే ఈ శుక్రుడు ఈ ఫిబ్రవరి 5వ తారీఖున రాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు రాహు కలియడం వల్ల జీవితంలో కొన్ని విపరీతమైన కోరికలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏదో జీవితాన్ని గొప్పగా అనుభవించాలని, లగ్జరీగా సాధించాలని, గతంలో దూరమైనటువంటి వాళ్ళని తిరిగి కలుసుకొని మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించి తిరిగి కొత్త జీవితం ప్రారంభించాలనే కొత్త వింత వింత కోరికలు జాతకుడికి కలుగుతూ ఉంటాయి. ఈ కారణం వలన ఇతరులని ఆకర్షించే ప్రయత్నంలో లేనిది ఉన్నట్టు తనకి ఏదో ఎమ్మెల్యే సీట్ రాబోతుంది, మినిస్టర్ అవ్వబోతున్నాను అని ప్రచారం చేసుకొని ఈ విధంగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండడం వలన జాతకుడు ఏంటంటే నిజంగా ఎవరైతే సహాయం చేస్తారో వారి దగ్గర నుంచి సహాయాన్ని పొందలేకపోతూ ఉంటాడు. ఇతని యొక్క స్థితిని చూసి, ఇతని డాబును చూసి ఎవరన్నా సహాయం అడిగితే వాళ్ళకి చేయలేకపోతుంటాడు. ఈ విధంగా జాతకుడు కొంత అనిశ్చిత స్థితిలో, గందరగోళంలో రావడం జరుగుతుంది. కాబట్టి
ఎప్పటికైనా జాతకుడు తన యథార్థమైనటువంటి లైఫ్లోకి ప్రవేశిస్తే, అంటే ఈ డ్రీమ్స్ తను తాను ఎక్కువగా ఊహించుకోవడం, ఇతరులు ఎవరో సహకరిస్తారు, వెనకాల మాకు వీలున్నారు అన్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రజెంట్ చేసుకోవడం వల్ల కనీసం కొంత ప్రోగ్రెస్ అన్న వస్తుంది. ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉంటారో వారి యొక్క సహకారంతో తిరిగి పుంజుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు వాస్తవంలోకి రావాలి, ఈ కళలు డ్రీమ్స్ అన్ని పక్కన పెడితే కంప్లీట్గా వారి జీవితం నెమ్మదిగా తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు కంప్లీట్గా రాహుగ్రహానికి పరిహారం చేసుకుంటే నెమ్మదిగా ఈ భ్రమలన్నీ తొలగి వాస్తవ జీవితంలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా
ఏదో ఒక దేవాలయంలో కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వలన ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.